చాలా అద్భుతం స్వామి. కామాన్ని జయించే గాథ. అంతటి రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ సామాన్యుడు కాదు, ఉమ్, సకల వేద శాస్త్రములు ఎరిగినటువంటి వాడు. అంతటి వానికి కూడా అంత దుర్గతి దేనివల్ల అన్నది ఒక ఇది కనిపిస్తుంది. అందువల్ల వాటిని అధిగమించాలి. గీతలో కూడా నరకానికి 3 ద్వారములు అన్నాడు. నరకం అంటే ఎక్కడో ఉండక్కర్లే, మనం ఇక్కడ అనుభవించే ప్రతి క్షణము అదే. అందువల్ల దాన్ని తెలుసుకుని దాన్ని అధిగమించి మానవుడికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వైశిష్ట్యం అది. సకల జీవులకి ప్రజ్ఞ ఉన్నా మానవుడికి వివేకం ఉన్నది. ఆ వివేకంతో విచక్షణ చేసి ఇది పుణ్యము, ఇది పాపము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది ఆచరణీయము అని తెలుసుకోగలిగి తద్వారా పాపకర్మములు వీడి పుణ్యకర్మములను ఆచరించడానికి ప్రయత్నం చేయటానికి అవకాశం ఉంటుంది. ఆ వివేకాన్ని కోల్పోయిన వాడిని మనం ఏమంటున్నాం? వివేకరహితుణ్ణి మృగతుల్యంగా మనం భావిస్తున్నాం. మృగమునికి వీనికి తేడా లేదు అన్న విషయంలో. అందువల్ల ఎప్పుడైతే వాటిని అధిగమించగలగాలి, ఇప్పుడు ఈ వయసులో అని కాకపోయినా ఏ వయసుకైనా ఇది అధిగమిస్తే తప్ప వాడికి సుఖశాంతులు ఉండవు. ఇంద్రియాది భోగములు కానీ ఈ కామాది వికారములు కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి పరమార్థమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. శాశ్వతమైన విషయాన్ని గమనించాలంటే ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే ధర్మం ఎక్కడ ప్రతిపాదింపబడింది? ధర్మమంతటికీ మూలం వేదం. ఆ వేదమునే మనం ఆశ్రయించాలి. వేదోఖిలో ధర్మమూలం. స్వామి, మనం గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు చెప్తారు దాని అర్థంలో బుద్ధి ప్రచోదం అనేసి. బుద్ధి, వివేకము, విచక్షణ ఈ 3 జీవితానికి ఎంత ముఖ్యం? వీటిని ప్రచోదనం చేసుకోవాలంటే ఏం చేయాలి? భగవదుపాసన చేయాలి. భగవదుపాసన అంటే ఏమిటి? ఆత్మవివేచన. కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్వా స్వప్న విచారం. ఈ లోకం ఏదైతే మనకి వ్యవహార దశలో ప్రామాణికంగా సత్యంగా గోచరిస్తున్నదో ఇది ఏది కూడా పారమార్థిక దశలో సత్యము కాదు అన్న విషయాన్ని హృదయంలో హృద్గతంగా నిలుపుకుని మనం సాధన చేయగలగాలి. ఉపాసన అన్నారుగా, గాయత్రి ఉపాసన. ఆ గాయత్రి ఉపాసన కూడా ఉక్తమైనటువంటి రీతిలో చెప్పబడినటువంటి వారికి చెప్పబడినటువంటి రీతిలో చేయాలి. ఇతరులకి వాళ్ళకి కావలసినటువంటి రీతిలో కూడా సూక్ష్మంగా చెప్పబడి ఉంది ధర్మము. ప్రాచీన కాలంలో సూర్యోదయాత్తు రైతులు కూడా లేచి స్నానం చేసి 3 దోసెళ్ళు నీళ్లు పోసేవారు. అర్ఘ్యప్రదానం. అది ఉండేది. ఈ ప్రాచీన కాలంలో సూర్యోదయాత్తు లేవటం అన్నది చాలా అవసరం. సూర్యోదయానికి లేవని వాడు ఇంకా వాడు ఎంత గొప్పవాడైనా వారికి ఉపయుక్తం లేదు. సూర్యోదయానికల్లా లేవాలి. లేచి కాస్త మనశ్శుద్ధికి ప్రాణాయామం చేయాలి. శరీరశుద్ధికి యోగాభ్యాసం చేయాలి. వాక్శుద్ధికి భగవన్ నామోచ్చారణ చేయాలి. ఈ కాయిక వాచిక మానసికమైనటువంటి త్రివిధములు శుద్ధి చేసుకోవటమే ఈ పూజా ప్రక్రియ, ఉపాసన. ఇప్పుడు సంధ్యావందనం కానీ, దేవతోపాసన, దేవతారాధన, షోడశోపచార పూజని కానీ, లేదు ఇదేమీ కాదు నేను ధ్యానం చేస్తానన్నా, ఏదైనా ఈ త్రివిధములైనటువంటి కాయిక వాచిక మానసికమైనటువంటి స్థితిని శుద్ధి చేయటం అది ప్రయత్నం చేయాలి. మనకి అమ్మవారి ఆరాధన వచ్చేసరికి అమ్మవారిని యోగపరంగా చూస్తే కుండలిని శక్తిగా చూస్తారు. పూజాపరంగా మనకి శ్రీచక్రార్చన కానీ ఇట్లా చూసిస్తూ ఉంటారు. యోగపరంగా ఎలా సాధన చేసుకోవాలి, ఆరాధన పరంగా ఎట్లా చేసుకోవాలి, మానసికంగా ఎలా చేసుకోవాలి, ఈ 3 వ్యత్యాసాలు.
వాస్తవానికి ఇది మూడుగా చెప్పారు కానీ ఆ మూడు ఒకటే. ధ్యానం చేయకుండా రూపం మన హృదయంలో భావింపబడదు కదా. ధ్యానం అనేటప్పటికీ యోగ సాధనకు ఉపయుక్తమైనటువంటి రూపం. దాన్ని మనం పూజోపకరణంగా మనం ధ్యానం చేస్తాం. పూజ కూడా బాహ్య పూజ, మానసిక పూజ ఇవన్నీ చెప్పబడింది. ఈ పూజల్లో బాహ్య పూజ చాలా విస్తారంగా వైభవంగా మనం ఎంత చేసినా మానసిక పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ అంతర్ముఖానికి చాలా వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది. భక్తిపూర్వకంగా మనం చేసేది ఆరాధన, యోగపరంగా ధ్యానం చేస్తాం. ఈ దేవి ఉపాసనలో ఈ కొన్ని అభిన్నంగా చేయమని ఉంది. తంత్రపరంగా లలితా సహస్రనామం ధ్యానం తీసుకోండి. దాంట్లో అహమిత్యేవ విభావయేత్ భవానీ, నీకన్నా భిన్నం లేదు. అహంగ్రహోపాసన, ప్రతీకోపాసన ఇత్యాదులు ఉన్నాయి కదా. దాంట్లో అహంగ్రహోపాసన ప్రధానంగా చెప్పబడింది. అమ్మవారు నీకన్నా వేరుగా లేదు. వేరుగా లేదంటే ఎట్లా? ఉదాహరణకి స్వాత్మైవ లలిత అన్నారు. నీలో నేననేటువంటి ఉనికే లలితా పరమేశ్వరి అనేటువంటి భావన కలిగినప్పుడు. ఎప్పుడంటే అమ్మవారు ఎట్లా ఉంటుంది? పాశాంకుశ ధనుర్బాణములు ధరించి చక్కగా సింహాసనారూఢమై ఉంటుంది అని ఒక రూపం చెప్తాం. అరుణామ అతిశయకరుణామ అభినవ సుందరీం వందే. పాశం అంటే ఏమిటి? అంకుశం అంటే ఏమిటి? రాగః పాశః, రాగమే పాశం, అనురాగం. ద్వేషం అంకుశః, అంకుశం అనగా ద్వేషం. మన ఇక్షుధను, మనస్సు ఇక్షుధనుస్సు. పంచతన్మాత్రములు, శబ్దస్పర్శ రూప రసగంధములు, పంచపుష్పభానములు. శబ్దస్పర్శ రూప రసగంధములు, మనస్సు, రాగము, ద్వేషము ఎవని యొక్క స్వాధీనమై ఉంటుంది? ఎవనికి స్వాధీనమై ఉంటే వాని యొక్క ఆ హృద్యతమైన చైతన్యమే లలితా త్రిపుర సుందరి. అది మనం గమనించాలి. అది సాధనలో తెలుస్తుంది తప్ప ఏదో పైపైన మనం చెప్పే వాటిల్లో కాదు. ఈరోజు శ్రద్ధతో, భక్తితో పరదేవత యొక్క ఒక్క నామాన్ని మనం చింతన చేసిన వానికి ఉత్తమమైనటువంటి స్థితి పొందబడుతుంది. ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి తత్వం అంతయు కూడా అమ్మవారి నామాల్లో చక్కగా వాగ్దేవతల చేత ఉపాసింపబడుచున్నది. కానీ అది ఉక్తమైనటువంటి రీతిలో మన యోగ్యతానుసారం మనం పొంది దాన్ని మనం సాధన చేయగలిగితే అప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామమే ఉంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమపూర్వకంగా సద్గురువుల చేత ఉపదేశింపబడి దాన్ని అనుసంధానం చేసుకుని అర్చన చేస్తూ ధ్యానం చేస్తే యోగ మార్గమైనటువంటి ఆ విషయములు కూడా మనకి హృదయంలో స్ఫురిస్తాయి. ఇప్పుడు అనేక యోగ సాధనలో చెప్పేటువంటి ఆ జాగరణ ఇత్యాదులు కూడా కేవలం పరదేవత ఉపాసన చేత కూడా పొందబడవచ్చు. కానీ దాన్ని సంప్రదాయ రీతిలో గురుముఖతగా అధ్యయనం చేయటం అన్నది, తెలుసుకోవటం అన్నది చాలా ఆవశ్యకం. అది లేకపోవటం చేత స్వేచ్ఛగా మనం వ్యవహారం చేయటం చేత కొంతమందికి అనుభవానికి అది రావట్లేదు ఎంత చేసినా. అందువల్ల దాన్ని కొంచెం అనుభవానికి రావాలి, సాధన చేయాలి అంటే ఉదాహరణకి లలితా సహస్రనామంలో ఏదైతే ప్రతిపాదింపబడిందో సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు చక్కగా మనకి అందజేశారు. మనం స్తోత్రాలు చదువుతున్నాం కానీ అర్థానుసంధానంగా దాని యొక్క విషయాన్ని మనం తెలుసుకుని అనుసంధానం చేసుకునేటువంటి రీతిలో ప్రయత్నం చేయాలి. అప్పుడు కలుగుతుంది.